భద్రాద్రి జిల్లాలో హై టెన్షన్. అటవీ ప్రాంతం సాక్షిగా మాయ నోట్ల మాఫియా తిష్ట వేసిందా? అమాయక గిరిజనులే టార్గెట్గా భారీ రాకెట్ నడుస్తోందా? అసలు ఆ చెరువు గట్టున పడి ఉన్నవి కేవలం కాగితం ముక్కలా లేక కోట్లాది రూపాయల నకిలీ సామ్రాజ్యానికి మూలాల? జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఈ దొంగ నోట్ల దందా వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? గడిచిన కొద్ది రోజులుగా వరుసగా వెలుగులోకి వస్తున్నటువంటి ఈ ఘటనలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. అసలు దమ్మపేట మండలంలో ఏం జరుగుతోంది? ఆ మిస్టీరియస్ కరెన్సీ కథకామీషి ఏంటో ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నచ్చాపురం గ్రామ శివార్లో ఒక్కసారిగా హై డ్రామా మొదలైంది. ఎప్పటిలాగే పనులకు వెళ్తున్న స్థానికులు కొర్రరాజులు చెరువు సమీపంలోకి వెళ్ళగానే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అక్కడ గాలికి కొట్టుకుంటూ చెల్లాచెదురుగా పడి ఉన్న 500 రూపాయల నోట్లను చూసి కళ్ళు తేలేశారు. ఏదో పొరపాటు జరిగిందని అనుకునే లోపే అసలు విషయం అర్థమై గ్రామస్తులు వణికిపోయారు. అవి అసలు నోట్లు కావు, పక్కాగా ప్లాన్ చేసి ముద్రించిన నకిలీ కరెన్సీ. ఇక వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. దమ్మపేట పోలీసులు క్షేత్రస్థాయిలో గాలించగా చెరువు పరిసరాల్లో ఏకంగా 50కి పైగా దొంగ నోట్లు దర్శనమిచ్చాయి. ఎవరైనా అనుమానం వచ్చి ఇక్కడ పడేసి వెళ్లారా లేక పొరపాటున ఇక్కడ పడిపోయాయా అన్న కోణంలో పోలీసులు కూపిలాగుతున్నారు. పక్కా మోడీస్ ఆపరెంట్తో ఈ నెట్వర్క్ పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. నకిలీ నోట్లను చలామణి చేయడమే కాకుండా పోలీసులకు దొరికిపోతామనే భయంతో ఇలా బహిరంగ ప్రదేశాల్లో పారివేయడం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది. ఈ ఇన్సిడెంట్ వెనుక ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. వాస్తవానికి ఈ దొంగ నోట్ల దందాకు ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు. దీనికి గత కొంతకాలంగా జిల్లాలో బలమైన లింకులు కనిపిస్తున్నాయి. సరిగ్గా ఏప్రిల్ 15వ తేదీన అశ్వరావుపేటలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. ఒక ఫర్నిచర్ షాప్లో సోఫా కొనుగోలు చేసిన కొందరు నిందితులు యజమానికి నగదు చెల్లించారు. తీరా ఆ యజమాని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్ళగా అసలు గుట్టు రట్టయింది. ఆ కట్టల్లో ఏకంగా 11,500 రూపాయల నకిలీ నోట్లు ఉన్నట్టుగా బ్యాంక్ స్టాఫ్ ఐడెంటిఫై చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగడంతో దమ్మపేట మండలానికి చెందిన దుర్గాప్రసాద్, ముత్యాలరావుతో పాటు ఏపీలోని ఏలూరుకు చెందినటువంటి కోడెల్లి చిన్ని అనే ముఠా సభ్యుల వివరాలు బయటపడ్డాయి. వీరంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి గిరిజన ప్రాంతాల్లోని అమాయక ప్రజలను, చిన్నపాటి వ్యాపారులను టార్గెట్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో వారి వద్ద నుండి 3 సెల్ ఫోన్లు, నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కానీ తాజాగా మళ్లీ చెరువు గట్టున నోట్లు ప్రత్యక్షం కావడంతో ఈ నెట్వర్క్ ఇంకా ఎంతమందికి విస్తరించి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమాయకపు గిరిజన పల్లెలను అడ్డగా చేసుకుని సాగుతున్నటువంటి ఈ అక్రమ వ్యాపారం వెనుక పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా అనే దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చూసారుగా, ఇది భద్రాద్రి జిల్లాలో కలకలం రేపుతున్న నకిలీ నోట్ల వ్యవహారం. ఈ మాయగాల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు నోట్లను తీసుకునేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించి నకిలీ సామ్రాజ్యాన్ని నడపాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే కనుక వెంటనే లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.